యజ్ఞాన్ని మర్చిపోయాం. మంచి మాట మర్చిపోయిన వాడు యజ్ఞం మర్చిపోయిన వాడే. జాగృతంలో స్వప్న స్థితి కూడా దాటి సుషుప్తి స్థితి దాటి తురీయ స్థితి పొందిన వాళ్ళని జ్ఞానులు అవతార పురుషులు అంటున్నాం. ఇది ఇవాల్టి మాట. పొద్దున గురువు బోధ. ఒకసారి సద్గురుదేవులు వారు నాతో అన్నారు, 12 ఏళ్ళు అబద్ధం చెప్పకుండా ఉంటే వాళ్ళు ఏదంటే అది సిద్ధిస్తుంది అన్నారు. అది మహత్తే అవుతుంది అన్నారు, సృష్టి జరుగుతుంది అన్నారు గురువు అన్నారు. అందుకనే మనం స్వశక్తి మంచిదే, ఆత్మాభిమానం మంచిదే, స్వయం కృషి మంచిదే. కానీ మూలమైన కారణాన్ని ఆ శక్తిని మర్చిపోకుండా చేస్తే అది ముఖ్యమైన యజ్ఞము. ఒకవేళ ధర్మంలో ఉన్న సత్యవాక్కు పరిపాలకుడై ఉన్న పవిత్రమైన మనసున్న చాలా పుణ్యం చేసిన వాడైనా వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే అవి అవుతున్నాయా అవ్వట్లేదా? దేహాత్మభావన లేనప్పుడు, కేవలం సూక్ష్మ అంటే దేహభావనే ఉన్నప్పుడు కొన్ని మనసుకున్న శక్తి చేత సిద్ధింపబడతాయి. ఇది మన అందరికీ అనుభవంలో ఉన్నవి. లేదా కాశీ విశ్వేశ్వర దర్శనం, ఏడుకొండల వాడి దర్శనం అయితే బాగుండు అనిపిస్తుంది. జాగృతం అవ్వట్లేదు. ఎందుకంటే స్థూలంలో దేశకాలాలు ఉన్నాయి, స్థూలానికి దేశకాలాలు ఉన్నాయి. కర్మ ఒకటి ఉంది, అది సాధ్యం కావట్లేదు. కానీ ఆ రాత్రి అతనికి స్వప్నంలో తను అనుకున్న ఏడుకొండల వాడిను, తను అనుకున్న కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తున్నాడు. ఇందువల్ల పరమాత్మ కాదే, శివుడు కాదు, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు. శివుడు కాకుండా దేవతలకు ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యజనము చేత, యజ్ఞము చేత, పుణ్యము చేత, పవిత్రత చేత, దేహం విదేహులై ఉండటం చేత ఆ శక్తి వాళ్ళకి సహజంగా మనసుకున్న సహజ సిద్ధి అక్కడ వ్యక్తమైంది. ఇక్కడ అద్భుతమైన పరమాత్మ, అద్భుతమైన ఒక యోగ రహస్యమే కాదు, ఒక అద్భుతమైన హితవాక్యం ఉంది. కృతజ్ఞత అనే మాట అక్కడ. ఎవరి చేత మనం ఏదైనా ఫలాన్ని పొందిన తర్వాత, ఇహంలో తల్లిదండ్రులు, ఇహంలో స్నేహితులు, ఇహంలో సమాజము, వీరి నుంచి మనం ఒక ఫలాన్ని పొందిన తర్వాత వారికి మాట ద్వారా కానీ, మనసులో ద్వారా కానీ, క్రియలో కానీ వ్యక్తం కాకపోతే దొంగలమే మనం.